పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్, బోడుప్పల్కు చెందిన కార్పొరేటర్లు బీఆర్ఎస్ ని వీడి హస్తంగుటికి చేరారు. వారి చేరికపై మల్లారెడ్డి స్పందించారు. వారిని తానే కాంగ్రెస్ లోకి వెళ్లమని చెప్పినట్లు ఆయన మీడియా ఎదుట బహిరంగంగానే చెప్పడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో ఉంటూ బీఆర్ఎస్ కు కోవతులుగా పనిచేయాలని వారిని ఆదేశించినట్లు చెప్పారు. వారు కాంగ్రెస్ లో చేరినప్పటికీ గులాబీ పార్టీకే పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పటికీ అక్కడ సరైన ప్రాధాన్యత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. తిరిగి సొంత గుటికి వచ్చేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులతో తమకు పొసగటం లేదని, తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తామంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ లో కోవట్టుగా ఉండి బీఆర్ఎస్ కు పనిచేయాలని చెప్పా. బీఆర్ఎస్ నుంచి వెళ్లిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు బాధలు, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు. మేం వస్తాం, ఉండలేకపోతున్నాం అంటున్నారు. ఎంపీ ఎలక్షన్స్ వరకు అందులోనే ఉండండి ఆయన చెప్పినట్లు వెల్లడించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సైతం సమర్థించడం ఒకంత ఊతమిచ్చింది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి దీనిపై కాంగ్రెస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.